హాయ్ అండి. మీరెప్పుడైనా బాంబే సర్కస్‌కి వెళ్లారా? నేనైతే నా చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత హైదరాబాద్‌లో పెట్టారని చెప్పి చాలా ఎక్సైట్‌మెంట్ తోటైతే స్టార్ట్ అయ్యాము. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉందనమాట. మేము యాక్చువల్‌గా 4:00కి షోకెళ్ళాలని చెప్పి వెన్యూ రీచ్ అయ్యాము. బట్ అప్పటికే హౌస్‌ఫుల్ అంట. టికెట్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ షో వచ్చేసరికి 7:00కి. బట్ ఆ షోకి టికెట్లు ఇవ్వడం 6:30 నుంచి స్టార్ట్ చేస్తారంట. కానీ జనాలైతే 4:30 నుంచే క్యూ కట్టేశారు. ఆ క్యూలో నుంచుని 2 గంటల సేపు నుంచుంటే 6:30కి వాళ్ళు టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారో లేదో జనాలంతా మధ్యలో దూరిపోయి కొట్టేసుకున్నంత పని చేశారనమాట. ఫైనల్లీ టికెట్స్ అయితే తీసుకొని మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ చూసి చాలా షాక్ అయ్యాము. యాక్చువల్‌గా మేము స్టెప్ బై స్టెప్ ఉంటదేమో అనుకున్నాము. టికెట్స్ వచ్చి 400, 300, 200, 100 అలా ఉన్నాయన్నమాట. సో, స్టెప్ బై స్టెప్ ఉంటాయేమో అనుకుంటే వాళ్ళు లైన్‌గా చైర్‌లేసేశారు. చైర్లు కూడా కింద ఇసుక ఉంటుంది కదా! ఇసుక నేల మీద కార్పెట్ ఏసేసి దాని మీద చైర్స్ ఏసేసారనమాట. దానికి తోడు మధ్యలో ఫ్యాన్స్ కూడా పెట్టారు. ఆ దుమ్మంతా ఎగిరిపోయి అస్సలు మొత్తం లోపలంతా దుమ్ము దుమ్ము కింద ముక్కులు పట్టేసాయి మాకు. సరే అని చెప్పి అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాక కరెక్ట్‌గా షో అయితే 7కి స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ఏ టైం అన్నారో టికెట్లు కూడా అదే టైంకి స్టార్ట్ చేశారు ఇవ్వడము. షో కూడా ఎగ్జాక్ట్‌గా 7 కల్లా షో స్టార్ట్ చేసేసారు. షో స్టార్ట్ అయిన తర్వాత ఒక 3-4 యాక్టివిటీస్ ఏమో బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఫస్ట్ టైం సర్కస్ విజిట్ చేసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ ఫ్లాగ్స్ పట్టుకొని వాక్ చేశారు. అసలు వాళ్ళు ఎందుకు వాక్ చేశారనేది నాకు అస్సలు ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాళ్ళు వాక్ చేయడం అయిపోయిన తర్వాత ఒక టాల్ మ్యాన్ వాక్ చేశాడు వచ్చి. పిల్లలైతే బాగా ఫీల్ అయ్యారు అతన్ని చూసి. మనకి తెలుసులేండి ట్రిక్స్, బట్ పిల్లలకి తెలియదు కదా! లెట్ దెమ్ ఎంజాయ్ అన్నట్టు మేము కూడా చీరప్ చేసాం. తర్వాత యాక్టివిటీ వచ్చేసరికి ఇద్దరు లేడీస్ ఒకళ్ళనొకళ్ళని బ్యాలెన్స్ చేస్తూ పెర్ఫామ్ చేశారు. అనిపించింది అది. ఆ నెక్స్ట్ యాక్టివిటీ అండి అసలు చెప్పనక్కర్లేదు. ఆవిడ 'ఊ అంటావా మామ ఊ అంటావా' పాటకి డ్యాన్స్ చేసింది. అసలు అది పర్ఫార్మెన్స్ చూస్తే ఫ్యామిలీతో వచ్చే ప్లేసేనా ఇది అన్నట్టు అనిపించింది. మధ్య మధ్యలో రింగ్స్ ఉంటాయి కదా, వాటితోటి జిమ్నాస్టిక్స్ పర్ఫామ్ చేసింది కానీ బట్ స్టిల్ నాకైతే అది చాలా ఆక్వర్డ్గా అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మనకి ఈటీవీ డ్యాన్స్ షోస్లో పర్ఫామ్ చేస్తారు చూసారా, అలాంటి డ్యాన్స్ షో ఒకటి పర్ఫామ్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్ని అయితే మెచ్చుకోవాలి. బట్ అదైతే డెఫినెట్గా సర్కస్ ఫీల్ అయితే రాలేదు నాకు. ఇది అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి రివర్స్లో వాకింగ్ పర్ఫామ్ చేసింది. అది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా స్కేటింగ్ చేస్తూ డ్యాన్స్ షో ఒకటి పర్ఫామ్ చేశారు. అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా, మనం ఏదో రివ్యూ ఇచ్చేస్తాం కానీ బట్ స్టిల్ హార్డ్ వర్క్ బిహైండ్ ద షో ఈజ్ వెరీ మచ్ అండి. డెఫినెట్గా వాళ్ళని అయితే మనం అప్రిషియేట్ చేయాలి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు. మధ్య మధ్యలో ఇలా సర్కసే కాకుండా జోకర్స్ అందరూ కలిసి ఒక స్కిట్ లాగా పర్ఫామ్ చేశారు, కామెడీ స్కిట్. పిల్లలందరికీ ఏమర్థమైందో ఏమో కానీ చాలా నవ్వుకున్నారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ స్కిట్ చూసి. ఆ స్కిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇందాక చెప్పినట్టుగానే ఈటీవీ డ్యాన్స్ షోస్లో చూసినట్టు అనిపించింది. ఇందాక ఇద్దరు కపుల్ పర్ఫామ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి సింగిల్ పర్సన్ పర్ఫామ్ చేసిందనమాట. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసరికి సింగిల్ వీల్ తోటి సైక్లింగ్ చేస్తూ బాల్స్ని బ్యాలెన్స్ చేసే యాక్టివిటీ అనమాట. ఇది కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ సర్కస్ ఏమో కానీ మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్న స్నాక్స్ వాళ్ళని చూసి పిల్లలు కొనమని గోల పెట్టడం చూస్తుంటే పేరెంట్స్ పాకెట్స్కి అయితే పెద్ద హోల్ పడిందని అయితే నేను గెస్ చేయగలను. మా బుడ్డది సందట్లో సడేమియా అని చెప్పి పాప్కార్న్ ఎంజాయ్ చేస్తుంది. సర్కస్లో యానిమల్స్ అవి బ్యాన్ చేశారు కదా, మన చిన్నప్పుడు చూసినట్టు ఉండకపోవచ్చు, బట్ కొత్తగా ఏమైనా ప్లాన్ చేసి ఉంటారులే అన్నట్టుగా వెళ్ళాము. ఫైర్ తోటి ఇంకొన్ని అడ్వెంచర్స్ ఏమైనా ఉంటాయేమో అని అనుకున్నాను, బట్ వాళ్ళు ఓన్లీ ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి స్టాప్ చేశారనమాట ఫైర్. యాక్చువల్లీ అన్ని యాక్టివిటీస్ని తీసిపాడే ఎక్కర్లేదు. ఒకసారి ఈ అమ్మాయిని చూడండి, ఆ పోల్ని అండ్ ఆ బాల్ని బ్యాలెన్స్ చేస్తూ బాల్ని గోల్ చేయాలన్నమాట. చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ అలా చేయాలంటే చాలా టాలెంట్ కూడా ఉండాలి కదా. ఇది ఇంకా ఫైనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. 4 లేడీస్ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేశారు. నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడ్డానికి. సర్కస్లో లాస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి గ్లోబ్లో బైక్ని డ్రైవ్ చేయడం అనమాట. ఇది కొత్తగా అనిపించింది నాకు యాక్చువల్లీ. మీరెవరైనా ఈ సర్కస్కి వెళ్ళారా? మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. నేనైతే ఓవరాల్గా దానికి 400 మ్యాక్సిమం టికెట్ అయితే వేస్ట్ అని అంటాను. ఆన్ అన్ యావరేజ్ ఒక 200 అయితే ఓకే ఏమో, బట్ దే హ్యాస్ టు ఇంప్రూవ్ దర్ మెయింటెనెన్స్ అ లాట్ అండి. చాలామంది చిన్న చిన్న పిల్లలతో వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మా పాపని తీసుకెళ్ళాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ద అదర్ పేరెంట్స్ సిచ్యువేషన్.
మీలో ఎవరైనా ఈ సర్కస్ విజిట్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.